మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ మువ్వల జ్యోతి గారు రచించిన ఉచిత సలహా. ఒక చక్కని కథని వినేద్దామండి. అబ్బబ్బా, తెల్లారు లేచిన దగ్గర నుంచి టీవీ ముందే అతుక్కుపోతావు. కాస్త మెడిటేషనో యోగానో ఏదో ఒకటి చేసుకోవే, ఆ బుర్రైనా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పిచ్చి సీరియల్స్ అన్నీ చూసి అక్కడ ఆడవాళ్లు ప్రయత్నిస్తున్న సైకో పనులన్నీ నా మీద ప్రయోగిస్తున్నావు. నీతో వేగలేక చస్తున్నా అని తలబాదుకున్నాడు వెంకటేశ్వర్లు. చాలండి సంబరం, మీకేం? ఆఫీస్ అంటూ ఊరు మీద బలాదులన్నీ తిరిగి వస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండి నాకు బోరు కొడుతోంది. ఎంతసేపని ఇంట్లో వాళ్లతో ఫోన్లో మాట్లాడతాను? ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళు నేను ఫోన్ చేస్తేనే హడిలిపోతున్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఎవరు ఫోన్ చేయకపోయినా ఏదో ఫోన్ వచ్చిందని అబద్ధం చెప్పి మరీ నా ఫోన్ కట్ చేస్తున్నారు. ఇంట్లో మాట్లాడడానికి ఎవ్వరూ లేక కనీసం ఫోన్లో కూడా ఎవరూ మాట్లాడక మెదడు పిచ్చెక్కిపోతోంది. ఆ టీవీ పెట్టుకుంటే కాస్తైనా టైంపాస్ అవుతుంది. మీకేం తెలుసు మా ఆడవాళ్ళ బాధలు అంటూ ముఖం తిప్పుకుంది తిలోత్తమ. నీ కన్వీనెంట్ కోసం ఏదైనా చెప్తావే నువ్వు. ఏ పుస్తకమో నవలో చదువుకోవచ్చు కదా. మనం చేసే పని ఉపయోగపడేలా ఉండాలి, అంతేగాని సమయాన్ని వృధా చేసుకోకూడదు. మీలాంటి పిచ్చోళ్ళు ఉండబట్టే టీఆర్పీ రేట్ల కోసం కంటెంట్ లేకపోయినా వారానికి ఒక కొత్త సీరియల్ పుట్టుకొస్తోంది. నీతో మాట్లాడి గెలవడం నా వల్ల కాదు. నిన్ను కదిపి తప్పు చేశాను అని తనని తాను తిట్టుకున్నాడు వెంకటేశ్వర్లు. నాతో పోట్లాడడానికైతే మీకు సమయం ఉంటుంది కానీ నాతో మాట్లాడడానికైతే మీకు సమయమే ఉండదు. ఎప్పుడు చూడండి ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కూడా ఆ ఫైల్స్ ముందేసుకుని కూర్చుంటారు తప్ప నాతో ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడతారా? ఏదో ఇంట్లో వండి పెట్టడానికే వంట మనిషిలాగా ఉన్నాను గాని నాతో మీకు మాట్లాడే తీరికే లేదు అంటూ కళ్ళు ఒత్తుకుంది తిలోత్తమ. అబ్బా, మళ్ళీ మొదలెట్టావా? కదిపితే చాలు ట్యాప్ ఇప్పేసి కళ్ళలో నుండి బడబడా కన్నీళ్లు వదిలేస్తావు. సరేలే, నీకు నచ్చింది చేసుకో అని చెప్పి ఆఫీస్కు వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు. ఎప్పట్లాగే తిలోత్తమ ఇంటి పనంతా ముగించుకొని సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉంది. ఎప్పుడు సాయంత్రం 6 గంటలకే ఆఫీసు నుంచి వచ్చే వెంకటేశ్వర్లు ఆ రోజు 8 అయినా ఇంకా ఇంటికి రాలేదు. సీరియల్ గొడవలో పడి తిలోత్తమ టైం కూడా చూసుకోలేదు. సీరియల్స్ అన్నీ అయిపోయాయి. అప్పుడు తిలోత్తమకు తన భర్త ఇంకా ఇంటికి రాలేదని గుర్తొచ్చి భర్తకు ఫోన్ చేసింది. కానీ వెంకటేశ్వర్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 2-3 సార్లు ప్రయత్నించింది. అయినా ఫోన్ ఎత్తకపోయేసరికి కోపం వచ్చి చేయడం మానేసింది. అక్కడ వెంకటేశ్వర్లు ఫోన్ కూడా ఎత్తలేని స్థితిలో ఉన్నాడు. ఆఫీసులో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫైల్ ఒకటి పోయింది. అదే ఫైల్ని ఆ రోజు తన బాస్ తనని అర్జెంటుగా తీసుకురమ్మన్నాడు. తీరా చూస్తే ఆ ఫైల్ కనిపించటం లేదు. ఆ సంగతి చెప్పగానే బాస్ వెంకటేశ్వర్ల పైన మండిపడ్డాడు. నైట్ ఏ టైం అయినా సరే తనకు ఆ ఫైల్ ఇచ్చి తీరాల్సిందే అని ఆర్డర్ వేశాడు. అందుకే ఆఫీస్ మొత్తం జల్లెడబట్టి తన క్యాబిన్ మొత్తం వెతుకుతూ ఉన్నాడు. అలా ఫైల్ వెతికి బాస్కి అందజేసి ఇంటికి బయలుదేరేసరికి వెంకటేశ్వర్లకి రాత్రి 11 అయింది. అప్పటికే భర్త కోసం ఎదురు చూసి బోర్గా ఫీల్ అయిన తిలోత్తమ మెల్లగా నిద్రలోకి జారుకుంది. అంతలో ఇంటి వెనుక భాగంలో ఉన్న డోరు తెరిచిన శబ్దం వినపడింది. కానీ నిద్రమత్తులో తిలోత్తమ పట్టించుకోలేదు. బాగా ఎత్తుగా బలంగా ఉన్న ఒక దొంగ తిలోత్తమ ఇంటిలోకి దొంగతనానికి దూరాడు. హాల్లో సోఫాలో పడుకున్న తిలోత్తమను చూసి శబ్దం రాకుండా మెల్లగా బెడ్రూంలోకి వెళ్లి బీరువా తాళం తెరిచి తనకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాడు. అలా ఇల్లు మొత్తం కనిపించిన కాస్ట్లీ వస్తువులన్నిటినీ సర్దేశాడు. వెళ్ళిపోతూ ఉండగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న వంటలు ముక్కు పుటాలను అదరగొడుతూ ఉంటే రుచి చూడాలని నాలుగు పీకేసింది. ఆరాటం ఆపుకోలేక సర్దుకున్న బ్యాగు పక్కన పెట్టి కూర్చొని తినడం ప్రారంభించాడు. గిన్నెల శబ్దం రావడంతో మెలకువ వచ్చింది తిలోత్తమకు. అదేంటి, తలుపు తీయకుండా తన భర్త ఇంట్లోకి ఎలా వచ్చాడు అని అనుకుంది. లేచి గబగబా డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చింది. టేబుల్ మీద కూర్చుని లొట్టలు వేసుకొని తింటున్న దొంగను చూసి కెవ్వుమని కేకేసింది. ఇంతలో బొడ్డులో ఉన్న కత్తిని తీసి, దొంగ, చూడు నా పని అయిపోయింది, నేనిది తినేసి వెళ్ళిపోతాను, ఈలోగా నువ్వు అరిచి గోల్ చేశావో చంపేస్తాను అన్నాడు.
ఇంకా భయంతో ఏం చేయాలో తెలియక నెమ్మదిగా నోరు మూసుకుని ఉండిపోయింది తిలోత్తమ. చక్కగా వండిన వంటలన్నింటినీ ఆరగిస్తున్న దొంగ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. కళ్ళల్లో గిర్రుమని నీళ్లు తిరిగాయి. అతనిని ఆ పరిస్థితిలో చూసిన తిలోత్తమకు ఏమీ అర్థం కాలేదు. చిన్న పిల్లాళ్లా గుక్కబెట్టి ఏడుస్తున్న దొంగను చూసి ఎలా సముదాయించాలో తెలియలేదు. నెమ్మదిగా ధైర్యం తెచ్చుకొని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. నీ వంటలు చాలా బాగున్నాయమ్మా, అమ్మని గుర్తు చేశాయి అని చెప్పాడు. నీకు నచ్చాయా అని ఆతృతగా అడిగింది. నచ్చటమా? ఇప్పటి వరకు ఇలాంటి వంట నేనెప్పుడు తినలేదు. మా అమ్మ చేతి వంట తర్వాత నీ చేతి వంటే అమృతంలా ఉంది అని చెప్పాడు. ఆ మాటలకు మురిసిపోయింది తిలోత్తమ. వండినవి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవి కూడా తీసుకొనొచ్చి వడ్డించింది. మాట మాట కలిపింది. అలా మాటల్లో మునిగిపోయారు. అలా మాట్లాడుతూ మాటల సందర్భంలో, ఇంట్లో నువ్వొక్కదానివే ఉంటావా అమ్మా అని అడిగాడు దొంగ. లేదు, మా ఆయన వస్తాడు, ఇంకా రాలేదు ఈరోజు అని చెప్పింది. మరి రోజంతా ఇలా ఒక్కదానివే ఏం చేస్తావు అని అడిగాడు దొంగ. నాతో ఎవరు మాట్లాడరు, నాకు రోజంతా బోర్ కొడుతుంది, అందుకే టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటాను. కానీ మా వారికి నేను టీవీ చూడటం కూడా ఇష్టం లేదు. నన్ను పుస్తకాలు చదవమని చెబుతూ ఉంటారు, కానీ నాకే చదవడం అంటే ఇష్టం లేదు అని చెప్పింది. చదవడం ఇష్టం లేకపోతే నువ్వే కొత్తగా ఏదైనా రాయి అన్నాడు దొంగ. అమ్మో, నేనా? నాకు రాయడం రాదు. అయినా రాయాలంటే ఏదైనా సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కదా, నాకు దేనికోసమూ తెలీదు అని అన్నది తిలోత్తమ. రాయడం ఏమైనా బ్రహ్మ విద్య? నాకంటే చదువు రాదు, అందుకే దొంగతనాలు చేసుకుంటున్నాను. నువ్వు చదువుకున్నావు కదా, ఏదైనా కొత్తగా రాసి పంపిస్తే నీ స్టోరీ కూడా సీరియల్స్లో వస్తుంది అని చెప్పాడు దొంగ. అతని మాటలు కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి తిలోత్తమకి. మనలాంటి వాళ్ళు కథలు రాస్తే సీరియల్స్ తీస్తారా అని ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకు తీయరు? ఎవరికీ తెలియని కొత్త కథ రాస్తే తప్పకుండా తీస్తారు అని చెప్పాడు దొంగ. కానీ కొత్త కథ, ఎవరికీ తెలియని కథ ఎలా తెలుస్తుంది అని అడిగింది తిలోత్తమ. హో, ఎందుకుండో, మా గల్లీలో ఇంటింటికో స్టోరీ ఉంది అని చెప్పాడు. అతని మాటలు విన్న తిలోత్తమకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మధ్య సినిమాలన్నీ కూడా దొంగల మీద తీసిన స్టోరీలే. అవి కూడా చాలా బాగా హిట్ అయ్యాయి, అవార్డులు కూడా వచ్చాయి. కనుక ఇతడికి తెలిసిన కథలన్నీ కలిపి సీరియల్ కింద రాసి పంపిస్తే తన సీరియల్ కూడా హిట్ అవుతుందని బలంగా నమ్మింది తిలోత్తమ. అందుకే తనకు ఒక సాయం చేయమని కోరింది దొంగని. ఏమిటని అడిగాడు దొంగ. నన్ను నోరారా చెల్లమ్మ అని పిలిచావు కదా, చెల్లమ్మ ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తారా? నీకు కొంత డబ్బిస్తాను, తీసుకొని వెళ్ళిపో. కానీ రోజు నువ్వు నీకు తెలిసిన స్టోరీలన్నీ నాకు చెప్పాలి. అవన్నీ నేను కథగా రాసి సీరియల్కి పంపిస్తాను అని చెప్పింది. ఆ మాటలు విన్న దొంగ ఆలోచనలో పడ్డాడు. వచ్చామా, దొంగతనం చేసుకుని వెళ్ళిపోయామా అన్నట్టు ఉండక, ఎందుకు నాకీ తలనొప్పి అనుకున్నాడు. అతని ముఖ కవళికలు బట్టి ఒప్పుకోవడానికి తిరస్కరిస్తాడని గమనించిన తిలోత్తమ, ఎన్నాళ్ళని ఇలా దొంగతనం చేసుకుంటావు? దొరికిన ప్రతిసారి ఒళ్ళు హోనమయ్యేలా కొడతారు. నీకా వయసు అయిపోతుంది కదా, నేను సీరియల్స్ రాసి డబ్బు సంపాదించడం మొదలు పెడితే నీ కథలకు నా అక్షరాలు తోడైతే మనమే పెద్ద రైటర్లు అయిపోవచ్చు. ఇప్పుడు అన్ని దొంగల మీద తీసిన సినిమాలే బాగా హిట్ అయిపోతున్నాయి అని దొంగని శత విధాలా ఒప్పించడానికి ప్రయత్నం చేసింది. ఆమె మాటలు విన్న దొంగ ఇలా అనుకున్నాడు. రోజు దొంగతనానికి వెళ్ళినా దొంగతనం చేయడం చాలా కష్టం, ప్రాణాలకు తెగించి చేయాల్సిన పని. పిలిచి ఈమె డబ్బులు ఇస్తాను అంటే ఎందుకు కాదనాలి? ఈమె ఇచ్చే డబ్బులతో నాకు ఒక రోజు తిండి ఖర్చు గడిచిపోతుంది. అలా కాకపోయినా ఈ తెంగర్ది నిజంగా కథ రాస్తే అది బాగా సక్సెస్ అయితే నాకు పేరు కూడా వస్తుంది అని అనుకున్నాడు. అందుకే తిలోత్తమకి కథ చెప్పడానికి ఒప్పుకున్నాడు. కానీ ఈ రోజు కాదు, నేను మళ్ళీ ఇంకో రోజు వస్తాను, నాకు తెలిసిన స్టోరీలన్నీ చెప్తాను. ఇప్పటికే చాలా లేట్ అయింది అని ఇంట్లో తీసిన బంగారం నగలు వదిలేసి తిలోత్తమ ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అలా రోజు రాత్రిపూట తిలోత్తమ దొంగకి ఇష్టమైన వంటలన్నీ చేసి తన కోసం ఎదురు చూస్తూ ఉండేది.
ఆ దొంగ రోజూ వచ్చి కథలను కొద్ది కొద్దిగా చెబుతూ వండినవన్నీ కడుపు నిండా తిని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు వెంకటేశ్వర్లు తన భార్య మీద అనుమానం వచ్చి తిలోత్తమ మీద ఒక కన్నేసుంచాడు. ఎప్పటిలాగే దొంగ అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. తిలోత్తమ దొంగ కోసం వండిన వంటకాలు అన్నీ సిద్ధం చేసి పెట్టింది. మొదటిసారి వెంకటేశ్వర్లు దొంగని చూడగానే కంగారు పడ్డాడు. చేతిలోకి కర్ర తీసుకుని దాడి చేయడానికి సంసిద్ధుడైపోయాడు. ఇంతలో తిలోత్తమ నవ్వుకుంటూ వెళ్ళి దొంగను పలకరించి తినడానికి పెట్టింది. దొంగ తినడం పూర్తి కాగానే తన కథను చెప్పడం ప్రారంభించాడు. ఇదంతా వెంకటేశ్వర్లు చాటుగా ఉండి గమనిస్తూ ఉన్నాడు. మొదట వెంకటేశ్వర్లు భార్య తప్పుడు త్రోవ పడుతుందని భ్రమపడ్డాడు. కాని అతడు తినేసి కథ చెప్పి వెళ్ళిపోవడం చూసి వెంకటేశ్వర్లకి ఏమీ అర్థం కాక ఆశ్చర్యపోయి నిల్చున్నాడు. మరుసటి రోజు భార్యను నిలదీశాడు. మీరే కదండి చెప్పారు ఏదైనా పనికొచ్చే పని చేయమని. అందుకనే నేనే కొత్తగా కథలు రాయాలని మొదలుపెట్టాను. అందరిలా రొటీన్గా కాకుండా వెరైటీగా ఒక దొంగ జీవిత కథను సీరియస్గా రాసి టీవీ ఛానల్స్కి పంపిస్తాను. ఇది జరిగిన కథ కనుక తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది. నా కథ సీరియల్గా తీస్తారు, నాకు మంచి పేరు వస్తుంది అని గొప్పగా చెప్పింది. అంతా బాగానే ఉంది గాని అతడు నీకెందుకు అతని కథ చెప్తున్నాడు, అసలు అతను నీకెలా పరిచయం అని అడిగాడు వెంకటేశ్వర్లు. అదే, మొన్న మన ఇంటికి దొంగతనానికి వచ్చాడులేండి. దొంగతనం చేయకు, నేనే రోజు నీకు డబ్బులిస్తాను, నీ కథ చెప్పు అన్నాను అని చావు కబురు చల్లగా చెప్పింది. భార్య చెప్పిన మాటలు విన్న వెంకటేశ్వర్లు భార్య తెలివి తక్కువదనానికి ఏడవాలో లేక తాను బుద్ధి లేని సలహా ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకోవాలో తెలియక మూర్ఛపోయాడు. ఎలా ఉంది మిత్రులు? బాగుంది కదండి, చాలా ఫన్నీగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.